తేడా ఉందండి. అంటే గ్యారెంటీ ఏ విధంగా? బాగానే ఉందండి. ఉచిత పథకాలు ఇచ్చే కన్నా మానవులకు కావాల్సినటువంటి ఇటువంటి భోజన పదార్థాల విషయంలో కానీ నిత్యావసర వస్తువుల విషయంలో మానవ మనుగడకు కావాల్సినటువంటి తక్కువ సరుకుల విషయంలో కానీ అలాంటివి మంచి పద్ధతి అండి. ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి అన్నా క్యాంటీన్ ఈ 5 ఏళ్లలో తీసేసి చాలామంది రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే సమయానికి భోజనం లేక అల్లాడిపోయిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కానీ పని పాటలు కానీ తక్కువ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అదే కాకుండా కొంచెం పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆ సమయానికి ఇంట్లో భార్య పిల్లలు లేకపోయినా వచ్చి మొదటిని ఆ సమయానికి పెట్టగలిగేది ఒక అన్నా క్యాంటీన్ ఒకటేనండి. 12:30 కల్లా భోజనం సిద్ధం చేసి పెట్టగలిగేది. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయినా కానీ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. అది కాకుండా రోడ్డు వ్యవస్థ అనేది చంద్రబాబు నాయుడు తత్వంలో ఎప్పుడు కూడా రోడ్డు ఉండదు. రోడ్లు మొత్తం ఫుల్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటాయి. రోడ్లు ఎటువంటి వ్యర్థాలు కానీ ఎలాంటివి ఉండవు. బాగుంటుంది వ్యవస్థ. ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ పీపుల్ కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటారు. మన వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన స్వయంగా ఉండి అన్నీ అందించారు. ప్రతిదీ ఏది తక్కువ లేకుండానే చేశారు. కాబట్టి ఉచిత పథకాలు అనేవి అనవసరం సార్. వాస్తవంగా 15,000 ఇస్తాం, 20,000 ఇస్తాం అది కాదు. మనకి ఉద్యోగాలు కావాలి మెయిన్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోవడం, ఉద్యోగాలు లేక అక్కడ 15,000కి 16,000 చేసి అవి హాస్టల్ ఫీజులకి వాళ్ళ తిండి ఖర్చులకే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రభుత్వం ఇంకా మెరుగ్గా ఉంటుంది సార్. 15,000, 18,000 ఇస్తారు. అవి ఎందుకు పనికిరావు? అప్పులుంటే ఒక రోజులోనే అయిపోతాయి. మీరు ఇచ్చే రోజుకి 15,000 కాదు కదా, సంవత్సరానికి ఒకసారి. అవి ఏం చేయాలి? నువ్వు 1,00,000 ఇచ్చినా కానీ ఉండవు, 2 లక్షలు ఇచ్చినా ఉండవు. కాబట్టి ఏంటంటే ఇవి అనవసరమైన విధానం. పని కల్పించండి. ప్రతి ఒక్కరికి పని ఉండేలాగా చూస్తే అది ఎంత కూలేని రాని వాళ్ళు కష్టపడతారు, ఇంటికి వెళ్ళగలుగుతారు. ఇలాంటి క్యాంటీన్ల వల్ల కూడా వాళ్ళకి భోజన సదుపాయం బాగా అందుతుంది. ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు సిగ్గుపడకుండా. వాస్తవం చెప్పి దీంట్లో ఉన్నవాళ్ళు పేదవాళ్ళని కాకుండా ఆ సమయానికి అందజేస్తున్నారు. భోజనం సూపర్ ఉంటుంది. భోజనంలో ఏ లోటు లేదు. ఎక్సలెంట్. ఇంకేమైనా కావాలంటే అది చంద్రబాబు నాయుడు రాజధాని కడతారని 3 సంవత్సరాలు కట్టగలుగుతారు సార్. కట్టగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని బాగు చేయగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒకటే సార్. ఎందుకంటే ఎవరు ఏదనుకున్నా సరే, ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన వేరు, ఆయన యొక్క జ్ఞానం వేరు. ఆయన చేసేది చేస్తాడు కంపల్సరీ. కాబట్టి మనం కొంచెం ఓర్పు సహనం కలిగి ఉండాలి. మన వరదల్లో చాలామంది మాకు అందలేదు డబ్బులు, మాకు అందలేదని చెప్పేసి ఇంటికి 25,000 ఇచ్చారు. అందరికీ అందినాయి. ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగారు. కానీ కొంచెం లేట్ అవుతుంది. సర్వర్ల ప్రాబ్లం వల్ల, కొన్ని పేర్లు మార్పు వల్ల అయినా అందరికి వచ్చింది. ఇవాళ ఎవరన్నా వెళ్ళి మాకు రాలేదని అనగలిగారా? అనలేకపోయారు. ఎందుకంటే ఆయన అన్నీ చేస్తాడు. ఆయన దగ్గరుండి 74 సంవత్సరాలు వచ్చిన వయసులో ఉన్న వ్యక్తి వాళ్ళు చేయగలరా? మా కోసం ఆ వరదల్లో వచ్చాడు, చేశాడు. ప్రతిదీ అందినాయి సార్. ప్రతి వస్తువు తినడానికి కానీ ఏదైనా సరే సమృద్ధిగానే అందినాయి. ఫస్ట్ 2 రోజులు అందలేదంటే అప్పుడు వాటర్ ఫ్లోటింగ్ వల్ల దాన్ని ఎవరు పట్టించుకునే విధానం కాదు. కానీ కరెక్ట్గా చేస్తారు సార్. చేయగలిగే వాడిని మనం ఏలు పెట్టుకు వెళ్ళకూడదు. ఆయనకన్నీ తెలుసు, బాధ్యత విధానం తెలుసు కాబట్టి ప్రజలకి అన్ని మేలే చేస్తాడు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వరదల్లో దాదాపుగా ఇక్కడే ఉన్నట్టున్నారు. దాదాపు 15 రోజులు పట్టి సాయంత్రం మొత్తం సార్. చాలామంది వేరే విధంగా అనుకుంటారు. కానీ అదే నీరు ఇటు పంపించకుండా కృష్ణానదిలో పంపిస్తే విజయవాడ మొత్తం శ్మశానం అయిపోయాయి. ఆలోచన విధానం లేకుండా ఎవరు పడితే వాళ్ళు మేము రాజకీయాల్లో ఉన్నాము, ఒక అధికారంలో ఉన్నామని ఎలా పడితే అలా మాట్లాడగలుగుతాం. గత 5 సంవత్సరాలకి ఇప్పటికి చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన తీరు ఎలా ఉంది? గవర్నమెంట్ విషయంలో బాగానే ఉంటుంది. ముందు అలర్ట్ చేస్తున్నాడు కాబట్టి కొత్త మనిషి అయితే మన ఆలోచన కొత్త మనిషి కాదు దేశ మనిషి చేస్తాను. గత 5 సంవత్సరాలుగా ఆయన అన్నా క్యాంటీన్లు తీశారు. దీన్ని ఎట్లా చూస్తారు? మళ్ళీ ఇప్పుడు పెట్టారు. ఇబ్బంది కాదు, ఇంట్లో అనేది ఇబ్బంది కాదు. ఎందుకంటే పార్టీ కాదు ఇక్కడ కావాల్సింది. పని అది లేదండి. మనకి ఉంటే డబ్బులు తింటాం. 100 రూపాయలు ఎంతో పెట్టి అది ఉందనుకో. సప్తాపతి వచ్చాం 2 కిలోమీటర్ల నుంచి. అది లేదనుకో నైట్ డబ్బులు 30 రూపాయలు
ఏదో సమస్య తీసుకోవడం కదా చాయ్ తాగి మనం ఇదైతే మనం చాలా నీళ్ళండి నీళ్ళండి పని వాళ్ళు కానీ ఎవరికైనా కానీ బయట బయట నుంచి వస్తారు కొంతమంది ఊళ్ళో పనులు లేక వలస కూలీలు వాళ్ళు నా దగ్గర సంబంధించి నేను ఇంటికి పోవడానికి మంచి అవకాశం లేదా 200 ఖర్చు అవుతుంది 10 రూపాయలతో పని అయిపోతుంది ఆ డబ్బులు సంబంధించి 400 రూపాయలు చెందవచ్చు 15 రూపాయలు గడిచిపోతుంది 400 ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే బాబు పథకాలు ఎలా ఉన్నాయి అందరికీ పూర్తి రావాలి ఇక్కడ రావాలి చేయాల్సి ఉంది అంటే బాబు వస్తాయి అనుకుంటారా అవి ఇస్తాడు అనుకుంటారా కానీ ఆల్రెడీ చెప్పిన ప్లేస్లో కొన్ని మంది అవ్వాలి అడుగు చూసుకోవాలిగా జగన్ చెప్పాను మీకు ఒకటే మాట చేసేటప్పుడు చేస్తాను జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఈయన అవినీతి పరుడని ఇంక తర్వాత రాడని నేనే అన్నీ ఉంది ఆయన మాట రోడ్ల పరిస్థితి డెవలప్మెంట్ గురించి అడిగారు దీని గురించి అడిగారు బాగుంది చెప్పాం అంతవరకు దాని కంపెనీ పెన్షన్లు ఎలా ఉన్నాయి పెన్షన్లు ఎలా ఉన్నాయి చూసేది ఊటి దగ్గరికి అందరూ తెచ్చిపోతుంది కదా ఇక్కడ చూసేది ఉందానికి ఇంటికి వెళ్ళి అంటే 3000 నుంచి ఒకేసారి 4000 చేశాడు దాన్ని ఎట్లా చూస్తారు ఇక ఆశ్చర్యపడుతున్నారు ఆనందపడుతున్నారు దానివల్ల చాలా రద్దు పొందుతున్నారు వికలాంగులు కూడా 3000 నుంచి 6000 చేశారు కదా ఒకరి మీద ఆసరం లేకుండా ఆధారపడకుండా వాళ్ళు ఎప్పుడు ఉండదు వాళ్ళు హాస్పిటల్ కానీ అది వేరే విషయం రాజధాని కడతానంటున్నాడు రాజధాని పోలవరం కడతానన్నాడు మొదలుపెట్టారు కడుతున్నారు ఇంకా దాని గురించి చెప్పేది ఉందానికి మొదలుపెట్టారు కడుతున్నారు దాని గురించి చెప్పేది ఏంటి బాబు పవన్ పరిపాలన ఎలా ఉంది ఇంతవరకు పర్లేదు సూపర్ అని చెప్పడానికి ఇంకా బాగుంటుంది ఇంకా సొంతం మొత్తం అన్నీ అక్కడ మనం జరిగే ముందు అటు ఎక్కడ చెప్పుకుంటామా చెప్పుకోలేం కదా అన్నగాడిని అడిగారు టేస్ట్ బాగుంది అన్నం బాగుంది కూరలు బాగుంది రాజధాని చెప్పేస్తాం అది పోలవరం రావలేదు రాజధాని కడతా రావలేదు అవునప్పుడు ఎలా చెప్తాం అది కట్టే దీక్ష ఉంది కాబట్టి కట్టడం అన్న క్యాంటీన్లు అవి మీకు ఏ విధంగా అవుతుంది అంటే గత 5 సంవత్సరాలుగా మీకు దాదాపు అన్న క్యాంటీన్ కట్టే ఇప్పుడు చేయలేదు సార్ ఇదే ఫస్ట్ సార్ ఎట్లా ఉంది భోజనం ఎంత ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది మీకు తెలిసింది రోడ్లు కానీ పథకాలు కానీ ఎలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి ఇప్పుడు బాగానే ఉంది పథకాలు ఎలా ఉంటుంది పెన్షన్లో మీ ఇంటి పక్కన మనకి తెలియదు అంటే మీకు ఇస్తారండి కదా మీ ఇంటి పక్కన మీకు పనులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి గతంలో గత 5 సంవత్సరాలు కదా నెల నుంచి బాగా ఇంకా బాగా పనులు ఉన్నాయి ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు అంతకుముందు కారణం ఏంటంటారు తెలియదండి అది పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎట్లా ఉంది అక్కడ ఇక్కడ ఏంటంటే మేము వేరే బ్యాచ్ వెళ్ళి బ్యాచ్ వెళ్ళి నేను వాళ్ళని పట్టించుకోవట్లేదండి పోలీసులు ఏం చేస్తాను మరి ఏం చేస్తారు ఒకళ్ళు ఏం చేస్తారు మొత్తం అయిపోయినాక ఏం వచ్చిందండి పోలీసులు కూడా ఏం మాట్లాడతలేదా గవర్నమెంట్ ప్రభుత్వం చెప్తుంది గంజాయి కట్టిన చెప్పి అంటున్నారు కదా వాళ్ళు వచ్చిన లారీని పట్టుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టుకోవాలి మీరు అంటే పోలీసులు కూడా ఏం చేయట్లేదు వాళ్ళు గంజాయి వచ్చింది మొత్తం అయిపోయినాక ఏం చేస్తారు కేక్ వచ్చి వెళ్ళిపోతారు అప్పుడు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు చేసేది ఏమన్నా అదే ముందుగా ఇక్కడే ఉన్న వాళ్ళని అరికెట్టారు అనుకో సరిపోయేది ఓకే సార్ ఇప్పుడు 3 పూట్ల ఏమేమి పెడతారు అన్నకండి అంటే మామూలు పప్పు వేస్తారు ఎగురుకూర ఒకటి వేస్తారు పచ్చడి మామూలు పప్పు లేనప్పుడు సాంబారు మామూలు ఏదైనా కూర పచ్చడి పెరుగు పొద్దున పూట ఏం వేస్తారు పొద్దున పూట టిఫినేనండి మేము అట్లా ఏ విధంగా ఉపయోగపడుతుంది అందరికీ బాగానే ఉపయోగపడుతుంది అంటే ఎవరెవరికి ఉపయోగపడుతుంది వాళ్ళు కానీ ఉన్నోళ్ళు అందరూ వచ్చింది ఇలా అలానే చక్కగా 10 రోజులు వస్తున్నారు చక్కగా 5 రూపాయలు చక్కగా తింటున్నారు గబుక్కునే లేకపోయినా అడుక్కున్నాడు వచ్చిన ఒక 5 రూపాయలు ఇస్తే 5 నుండి ఆనందంగా అవుతున్నారు దాంట్లో మట్టికి దోకాలు బయట తినాలంటే ఎంత అవుతుంది బయట తినాలంటే అయితే సార్ 70 రూపాయలు 80 రూపాయలు 100 రూపాయలు వాటిని బట్టి అంటే తినే స్కోప్ మనకి మీరు కనుక గతంలో చూసినట్టయితే అన్న క్యాంటీన్ చాలా ఇబ్బంది పడ్డాం
ఇబ్బంది పడిన చాలా మంది ఉన్నారు ఇబ్బంది. మేము ఒక్కగానే రిక్షా కార్మికులు చాలా మంది మామూలు మా పరిస్థితి కాలేజీకి ఇలాగా వచ్చి లోపల 8,000 అయ్యి ఎట్లా ఇప్పుడు ఉందనుకోండి తక్కువ వస్తాం భూమికి వెళ్తాం అలాగే. బాబు గారి పరిపాలన తీరుగా ఉంది. బాగానే ఉంది. ఆయన రాజధాని కడతారని అన్నారు, కట్టగలంటారా? కడతారు సార్, మొదలు పెడతాన్నారుగా చేస్తారు. ఈసారి గ్యారెంటీ చేస్తారు సార్, చేస్తా అన్నారుగా చేస్తాడు. చేస్తారు. చంద్రబాబు మోడీ పరిపాలన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పరిపాలన ఇది బాగానే ఉంది. పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు చంద్రబాబు నాయుడు అవినీతి కూడా అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అలాగే అంటారు సార్, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళంటారు మామూలు అంటారు. కానీ పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు మొన్న వరదలు వచ్చి మొత్తం మునిగిపోయినాయి. మనిషి 25,000 ఇచ్చారు పంచాయతీ ఇచ్చారు. ప్రతి మనిషికి ఇచ్చారు, ప్రతి ఇంటికి 25,000 వచ్చినాయి. ప్రతి ఇంటికి 25,000 చక్కగా అన్నం పట్టణాలు కానీ ఏం కానీ వెళ్ళమంటే మొత్తం పట్టారు. మళ్ళీ 20 రోజుల్లో మొత్తం క్లియర్ చేశారు. మొత్తం రోడ్లు గీడ్లు మొత్తం శుభ్రంగా. అంతకంటే ఏం కాదు. ఆయన ఉన్నాడు ఎక్కడ? మీ దగ్గర ఉన్నాడా? ఆయన మా వరదలో వచ్చాడు సార్. వరదలో వచ్చాడు. వరద వచ్చినప్పుడు రోడ్డు మీద వచ్చాడు. ప్రొక్లేర్ మీద వచ్చాడు. ప్రొక్లేర్ మీద వచ్చాడా? ప్రొక్లేర్ మీద అక్కడికి వచ్చారు. కాగిపాలెం వచ్చాడు. ప్రొక్లేర్ మీద ఉండి అందరం కలిసి మరి ప్రొక్లేర్ మీద మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి మరి అక్కడ అంటే రాత్రి పగలు ఇక్కడే ఉన్నారు ఆయన? అంటే మేము చూసినప్పుడు నైట్ అక్కడ ఉంది. కానీ దగ్గర నుండి చూసుకున్నారా మొత్తం? భోజనం వస్తువులు ఎట్లా ఏర్పాటు చేశారు ఏంటి? మొత్తం భోజనాలు కానీ మామూలుగా వాటర్ ట్యాంకులు పెట్టి వాటర్ లాగేది సందుల్లో అన్నీ బాగానే జరిగింది. ఇల్లు కూడా కడిగిచ్చాడంటగా? ఇల్లు కూడా గంటల కాళ్ళతో వాళ్ళతో కొంతమందికి కడిగించారు. అదే టైం ఉన్న వాళ్ళు ఆగిన వాళ్ళు కడుక్కున్నారు. లేని వాళ్ళు ఏమన్నా కడుక్కొని అంటే మీకు పొద్దుట సాయంత్రం అట్లా అంటే మీరు క్యారేజ్ తీసుకున్న పొజిషన్ ఉంటుంది. పొద్దుట వేసి వచ్చేస్తారు పనికి. ఎలా ఉంటుంది? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? అంటే బాగా అంటే భోజనం 5 రూపాయలకి ఎవరు పెడతలేదు, ఆయన పెట్టేస్తున్నాడు పేదవాళ్ళకి. అంతకుముందు నెలకి 20 రోజులు 15 రోజులు పని ఉంది. ఇప్పుడు డైలీ పని ఉంటుంది. గతంలో 20 రోజులు పని ఉన్నా కానీ రోజు ఖర్చు ఎంత ఉండేది మీకు? రోజు ఖర్చు 300 ఉండేది. 300 ఉండేది. అంటే దేనికి మందుకి ఖర్చులు. ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు పని చేస్తారు కాబట్టి కొద్దిగా ఒక 9 to 4 వేసుకోవాలని మీరు అనుకుంటారు. అంటే మొత్తం వచ్చి మళ్ళీ చాలా ఉత్సాహంగా పనికి వెళ్తారు. కానీ అప్పుడు మందు ఎలా ఉంది, ఇప్పుడు మందు ఎలా ఉంది? మందు బాగానే ఉంది. మందుకి ఇప్పుడు అదేవిధంగా గతంలో అన్న క్యాంటీన్ తీశారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్ ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏమైనా పని చేసుకోవడం తక్కువ భోజనం చేస్తాం. అంటే తక్కువలో వస్తుందా లేకపోతే ఎక్కువలో వస్తుంది? తక్కువలో. అంటే ఈ వారం మీకు బాగానే కలుగుతుంది. అంటే గత నెల తీసుకోవాలి ఇంటికి, ఇప్పుడు ఏమైనా తీసుకెళ్ళి మొత్తం నెల మొత్తం మీద అంటే అంత ఆటోమేటిక్ ఉండే. ఇప్పుడు ఎవరు ఒకసారి రిస్క్ లేదు. ఉండే డబ్బులే మిగిలేవి కదా భోజనాలు కానీ వీటికి కానీ మొత్తం 200-300 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మామూలు అన్నీ వెళ్ళిపోతుందని మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను శుభ్రంగా తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి అన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగలేదంటున్నారు. దీని మీద అభిప్రాయం ఏంటి? అట్లాగే అంటారు. అది వచ్చే సంవత్సరం మేము వచ్చేస్తాము. అయితే బాగానే ఉంది. ఈయన వచ్చిన తర్వాత బాబు వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఎవరు వస్తారు మీరు అనుకుంటారు మళ్ళీ? అప్పుడు సంగతి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? కానీ ఇప్పుడు బాబు గారి పరిస్థితి పరిపాలన బాగానే ఉంది. అందులో ఇంక ఇచ్చేది రాజధాని కడతాడు చంద్రబాబు నాయుడు. డ్యామ్ షూర్.